హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం శివరాత్రి స్పెషల్గా తంబిట్టు అంటే కర్ణాటకలో శివరాత్రికి నైవేద్యంగా పెడతారండి ఈ లడ్డూలని. వాటిని తంబిట్టు అంటారు వాళ్ళు. అది ఎలా చేసుకుందామో చూద్దాం మనం ఇప్పుడు. అయితే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని కొలత మీద ఒక గిన్నె పెట్టానండి మీకు కూడా అర్థమయ్యేటట్టుగా. ఆ గిన్నెతో ఒక కప్పు పుట్నాల పప్పు ఉంటుంది కదండి, పుట్నాలు అవి తీసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనకు పొడి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదండి, అందుకు మంచిగా వేయించుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగా పట్టుకుంటే విరగాలి. ఆ టైప్లో వెయిట్ చేసి గట్టిగా వేయిస్తే చాలు 2-3 మినిట్స్ వేగిపోతాయి త్వరగానే ఇవి. అవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 కప్పు పల్లీలు తీసుకుందాం. వీటిని కూడా మంచిగా వేయించుకుందాం, దోరగా క్రిస్పీగా అయ్యేటట్టు. ఇక్కడ చూడండి, పొట్టు పోవాలి, మంచిగా విరగాలి. అవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మంచిగా వేగాయి కదా, మీకు వీలైతే దాని మీద ఉన్న పొట్టు తీసి పెట్టుకోండి. నేనైతే అలాగే పట్టాను. ఇంకా 1/2 కప్పు రైస్ ఉంటుంది కదండి, బియ్యం, అవి తీసుకోవాలి. 1/2 కప్పు మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మంచిగా. అవి వేగేలోపు ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు ప్లస్ 1/4 వంతు బెల్లం, 1+1/4 వంతు బెల్లం తీసుకోవాలి. అందులో 1/2 కప్పు వాటర్ వేయాలి. 1/2 కప్పు వాటర్ సరిపోతుంది. స్టవ్ పైన పెట్టి మంచిగా కరిగించుకోవాలి. మంచిగా మెల్లగా కరిగించుకోవాలి సిమ్లోనే పెట్టి. బియ్యం చూడండి ఇలా వేగాలి, మంచిగా వేగాయి కదా. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు 1/4 వంతు నువ్వులు తీసుకుందాం. 1/4 వంతు గిన్నెలో నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. అవి కూడా సిమ్లోనే పెట్టాలి. మంచిగా ఇలా వేయించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, మంచిగా కరిగితే చాలు. కరిగిన 2-3 మినిట్స్ అలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పాకం ఏం అవసరం లేదు దీనికి. నాకు కరిగింది, ఆఫ్ చేసుకున్నాను స్టవ్. బెల్లం పాకంని చల్లారనివ్వాలి మంచిగా. తర్వాత ఇందులో 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుగుని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందుగా, లేకపోతే మాడిపోతుంది కదా, అందుకు. ఇవి కూడా మంచిగా వేగాయండి. ఇవి కూడా మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు అందులో 2 స్పూన్ల గసగసాలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇవి వేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి అవి. ఈ వేడికి అవి మంచిగా వేగుతాయి. వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. మంచిగా వేగిపోయాయి కదా.
వీటిని అన్నిటిని చల్లార్చి పక్కన ఉంచుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం పల్లీలు పొట్టు, మీకు వీలైతే పొట్టు తీసుకొని నేను అలాగే వేసాను. మెత్తగా కాకుండా బరకగా పట్టుకొని ఉంచుకోవాలి. అలాగే రైస్ను కూడా వేసుకోవాలి. అందులో 4-5 ఇలాచీలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకోవాలి. రైస్ని ఎంత మెత్తగా వేసినా కూడా అది రవ్వ అని ఉంటుంది కదా, అందుకొరకు జల్లెడ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం పట్టుకున్నాం చూడండి పుట్నాల పప్పు, అవి కూడా వేసి మెత్తగా పట్టుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని కూడా అందులోనే వేసి కలపాలి. అందులోనే మన నువ్వులు కొబ్బరి మిశ్రమం ఉన్నాయి కదా, అవి కూడా అందులోనే వేసి కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకు కూడా చల్లారిపోయింది కదా, స్ట్రైనర్లో పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చల్లారిన తర్వాతనే వేసి కలుపుకోవాలి. చేతితో కలిపేది ఉంటుంది కదా, కాలుతుంది కూడా. అలాగే అది కూడా లడ్డూలు కూడా పాడు కాకుండా ఉంటాయి, మంచిగా నిల్వ. మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసుకుంటూ కలుపుకోవాలి, పిండి జోరైపోకుండా. ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, బాగా అంతా కింద నుంచి కలిపేటట్టు, పొడి అంతా కలిసేటట్టు. ఇందులో ఎటువంటి నెయ్యి కానీ షుగర్ కానీ ఏవి వాడట్లేదు కదా, కాబట్టి ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. చూడండి లడ్డూలు బాగా వస్తున్నాయా. కర్ణాటక వారు శివరాత్రి అప్పుడు వీటిని నైవేద్యంగా పెడతారండి. ఎంత బాగా వస్తున్నాయో లడ్డూలు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.